ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. ఇప్పుడు ప్రభు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. శివ గ్రోత్ అండ్ హిస్ జర్నీ, వాడి ఫాస్ట్నెస్, వాడి అప్రోచ్, వాడి రిలేషన్స్ మెయింటెన్స్, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ శివ ఈజ్ వెరీ డైనమిక్. ఒక చిన్న ఫోటోగ్రాఫర్గా అప్పుడప్పుడే రీల్ కెమెరాలు వెళ్ళిపోయి డిజిటల్ అనేటువంటిది స్టార్ట్ అవుతున్నటువంటి టైంలో తను వచ్చాడు. ఆ టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా పెరిగిందో శివ కూడా అంత ఫాస్ట్గా గ్రోత్ అయ్యాడు. ముఖ్యంగా ద వే హీ మెయింటైన్స్ రిలేషన్స్ విత్ వన్ అండ్ ఆల్. ఆ రిలేషన్స్ మెయింటెన్స్ అనేటువంటిది చాలామంది రకరకాలుగా ఏదో కాలక్షేపాలు చేస్తూ ఉంటే ఎప్పుడు పని 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 తప్ప మరొకటి లేదు. నేను ప్రతి ఒక్కరి దగ్గర గర్వంగా చెప్పుకునేది ఏంటంటే వాడు వర్కహాలిక్గా ఉంటాడు. వేరే ఎలాంటి హ్యాబిట్స్ కానీ ఎలాంటి వైసెస్ కానీ అదర్ డైవర్షన్స్ కానీ ఉండవు. ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేసుకోవాలి, ఈ వచ్చినటువంటి పర్పస్ నెరవేరాలి, ఇక్కడ మనం హ్యాడ్ టు ఎస్టాబ్లిష్ మై సెల్ఫ్ అనేటువంటి ఆ జీలు, ఆ ఎంతూజియాజము, ఆ ఎయిమ్ ఓరియంటెడ్ జర్నీ అనేటువంటిది దాన్ని ఈ రోజున ఒక నిర్మాతగా ఇంట్రడ్యూస్ చేసే స్థాయికి తను వెళ్ళటం. అందులో ద టైటిల్ అండ్ ద పోస్టర్ ఇట్ సెల్ఫ్ ఈ స్పీకింగ్ వాల్యూమ్స్. ఒక మంచి యూత్ ఓరియంటెడ్ లవ్ స్టోరీ అనేటువంటిది వస్తే దాన్ని కరెక్ట్గా ప్రమోట్ చేయగలిగితే ఈ ఇలాంటి సినిమాల సక్సెస్ అనేటువంటిది స్కై ఈజ్ ద లిమిట్ అనే స్థాయికి వెళ్తుంది అనేటువంటిది కాన్ఫిడెన్స్ నాకుంది. ఎందుకంటే గతంలో కూడా చాలా ఇలాంటి డబ్బింగ్ సినిమాలు లాంగ్వేజ్ బ్యారియర్స్కి అవేగా అద్భుతమైనటువంటి విజయాలు సాధించిన సందర్భాలు మనం చూసాము. అలాంటి ఒక స్మెల్, అలాంటి ఒక సక్సెస్ తాలూకు ఇండికేషన్స్ అనేటువంటి నాకు కనిపిస్తున్నాయి ఈ టైటిల్లో కానీ, పోస్టర్లో కానీ, ఆర్టిస్ట్లో కానీ. డెఫినెట్లీ ఐ హోప్ అండ్ ఐ విష్ శివ యాజ్ ఎ ప్రొడ్యూసర్, ఇప్పుడు డబ్బింగ్ ప్రొడ్యూసర్గా ఇంట్రడ్యూస్ అయినప్పటికీ ముందు ముందు ఒక స్ట్రైట్ ప్రొడ్యూసర్గా కూడా తను మంచి విజయాన్ని అందుకుంటాడు. తన గ్రోత్ని, తన జర్నీని, తన స్పీడ్కి ఎలాంటి అవరోధాలు ఉండవు. ఎందుకంటే హార్డ్ వర్క్ని నమ్ముకొని, రిలేషన్స్ తాలూకు వాల్యూని నమ్ముకొని వెళ్తున్నటువంటి శివకి అద్భుతమైన సక్సెస్ వస్తుందనడంలో సందేహం లేదు. హిజ్ హార్డ్ వర్క్ ఈజ్ హిజ్ పేయింగ్ ఎలిమెంట్. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హిజ్ సక్సెస్. ఆల్ ద బెస్ట్ శివ, కంగ్రాచులేషన్స్. నాన్నగారు డాక్టర్, మీరు ఇంగ్లీష్ లెక్చరర్. అసలు మీరు ఎలా వచ్చారు సార్ జర్నలిజం? నేను ఎలా వచ్చానా? అసలు చాలా పెద్ద హిస్టరీ ఉంది. అదే సార్, చాలా మందికి తెలియదు సార్. అది నేను అసిస్టెంట్ డైరెక్టర్గా గురుగారి దగ్గర, దాసనారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేయటం. అంతకుముందు మా నేటివ్ ప్లేస్లో సేల్స్ రిప్రజెంటేటివ్గా చేసేవాడిని. నైట్ టైం ట్యూటర్గా ఇంగ్లీష్ ట్యూషన్ చెప్పేవాడిని. వన్ ఫైన్ మార్నింగ్ అనిపించింది ఈ చిన్న ఊర్లో ఇది కాదు, నాకంటూ ఏదో డెస్టినేషన్ ఉండాలనిపించి వన్ ఫైన్ మార్నింగ్ కోరమండల్ ఎక్స్ప్రెస్ ఎక్కి చెన్నై. ఆ తర్వాత కొద్ది రోజులు ప్రయత్నాల తర్వాత దాసనారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరటం. ఆ తర్వాత ఒక 2 సినిమాలు చేసిన తర్వాత గ్యాప్ రావడంతో మళ్ళా అసిస్టెంట్ రిపోర్టర్గా శివరంజనీలో ఖాళీ ఉందని తెలిసి ఆయన అడగటం. నా అదృష్టం ఏంటంటే ఆయన నేను ఏది అడిగినా కాదనేవాళ్ళు కాదు. ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే వాళ్ళకి 3-4 సినిమాలు చేసిన దాకా కూడా వాడి పేరేంటో కూడా తెలియదు. అట్లాంటిది చేరిన వారం 10 రోజుల్లోనే దాసనారాయణరావు గారి గుడ్ లుక్స్లో నేను పట్టడం, ఆయన ప్రతిదీ నాకు చెప్పటం, అలాగే నేను ఏది అడిగినా కాదనపోవటం, ఆ విధంగా రిపోర్టర్గా జాయిన్ అయ్యాను. అక్కడ నుంచి ఇట్ స్టార్టెడ్. ఇక తర్వాత మా దాంట్లో సెకండ్ జనరేషన్గా శివ రావటం, శివ సినీ స్టార్ పత్రిక స్టార్ట్ చేసినప్పుడు తను రావటం. ఇక అక్కడ నుంచి వార్డ్ గ్రోత్ అనేటువంటిది రియల్లీ వెరీ అబ్నార్మల్ అండ్ అన్యూజువల్. చాలా మంది వాళ్ళు తీసుకోవాల్సింది ఏంటంటే ఐడియల్గా ప్రభువును కాదు, శివాని తీసుకోవాలి. ప్రభు ఈజ్ ఏ గుడ్ రైటర్ కావచ్చు, గుడ్ యాంకర్ కావచ్చు, గుడ్ జర్నలిస్ట్ కావచ్చు, బట్ టు గ్రో ఇన్ ద లైఫ్ అనేటువంటి దానికి ఇన్స్పిరేషన్ తీసుకోవాలంటే మాత్రం దట్ ఈస్ శివ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.